బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నందినగర్లోనే తన నివాసంలోనే సిట్ అధికారుల విచారణకు రాబోతా ఉన్నారు. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన నందినగర్ నివాసానికి బయలుదేరబోతా ఉన్నారు. ప్రజలు మనం నందినగర్ నివాసం వద్ద ఉన్నాం. నందినగర్ నివాసం వద్ద భారీ ఎత్తున పోలీసులను ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా రిజర్వ్డ్ పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా పోలీసులతో పాటుగా మహిళా పోలీసులు కూడా మనకు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నారు. మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అక్కడ ఇక్కడ నుంచి కూడా నందినగర్ సంబంధించి క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నటువంటి ఎంట్రన్స్ కాడ మనం ఉన్నాము. ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి నందినగర్ చౌరస్తాకి వెళ్ళేటటువంటి రూటు ఏదైతే కేసీఆర్ నివాసం ఉందో అక్కడ పెద్ద ఎత్తున అక్కడ కూడా బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా బ్యారికేడ్లు వేయడం జరిగింది. ఎవరిని కూడా ఈ ప్రాంతంలో పోలీసులు మినహాయిస్తే ఎవ్వరు కూడా లేకుండా కూడా పోలీసులు అడ్డుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ నందినగర్ నివాసంలో అటు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎర్రబల్లి దయాకర్ రావు, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీరు నలుగురు మాత్రమే ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. ముందస్తుగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హై అలర్ట్ని పోలీస్ శాఖ ప్రకటించడం జరిగింది. హైదరాబాద్ నగరంలో మాత్రం హై టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధాన చౌరస్తా వద్ద హైదరాబాద్లోని అన్ని ప్రధాన చౌరస్తాల వద్ద కూడా మనకు పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది కనిపిస్తూ ఉన్నారు. భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లను చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా నందినగర్ నివాసం వద్ద మాత్రం చూస్తే మాత్రం 3 అంచెల భద్రతా వ్యవస్థ కూడా కనిపిస్తూ ఉంది. ఎవరిని కూడా ఇక్కడ దిక్కు రానియనటువంటి పరిస్థితి. ఈ రూట్ గుండా వెళ్ళేటువంటి వాహనాలను కూడా డైవర్షన్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ రూట్లో పెద్ద ఎత్తున వాహనాలు వెళ్తూ ఉంటాయి. కానీ ఈరోజు మనకు వాహనాలు కూడా ఆ రూట్లో వెళ్ళినటువంటి దాఖలాలు అయితే కనిపించడం లేదు. మరో పక్క తెలంగాణ భవన్ వద్ద మాత్రం భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం నుంచి కూడా మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు వీరందరూ కూడా తెలంగాణ భవన్కే వస్తున్నటువంటి నేపథ్యం, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా బయటకు రాకుండా ఆందోళన కార్యక్రమాలు చేసిన అడ్డుకునే విధంగా కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా మనకు పోలీసులే అత్యధికంగా కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. లాఠీలు పట్టుకొని మరీ మనకు ఎక్కడ చూసినా పోలీస్ సిబ్బంది కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12,000 గ్రామాలలో 12,000 దిష్టి బొమ్మలు ప్రభుత్వాన్ని దగ్ధం చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతా ఉంది. మరోపక్క కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. మొత్తం మీద నందినగర్ వద్ద తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తేజతో వంశకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.